మరి ఒకసారి రెండవ త్రిమాసం మొట్టమొదటి సభ ఈ భాషని మీ అందరినీ కూడా ఆహ్వానించాను. గత త్రిమాసంలో ఏం చేద్దాం? 1, 2, 3 అయిపోయిందా? ఈ సంఘం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో చెప్తా. 1 పని చేసింది, 2 ఈ వేళ చెప్పింది మర్చిపోతాం. వచ్చే వారం ఏం చెప్తున్నారో మనకు అర్థం కాలేదు. అలా మర్చిపోతే ఎట్లాగా? కనీసం 1 వారం గుర్తుంచుకోవాలి కదా. వేరే విషయాలు గుర్తుండే మనకి ఎవరైనా మనం ఏమన్నాడుకో అవసరం మర్చిపోవాలి. దేవుని వాక్యం మనం మర్చిపోకుండా అంటే దేవుని శక్తి మనకు కావాలి. దేవుని ఆసక్తి కలిగితేనే బాగుంటుంది. ఈ వారం నిన్నే వచ్చిన పుస్తకం అయినప్పటికీ నేను సృష్టి గురించి ఆలోచించాను. సృష్టి ఈ త్రిమాస సంవత్సరంలో ఆది కాండం అనే పుస్తకం చూస్తున్నాం. ఈ వారం భాగం సృష్టి ఆది చెప్పండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారు చాలా మంది. ఒక సెంటెన్స్ చేసినప్పుడు కర్త కర్మ సబ్జెక్ట్ ఉంటారు కదా. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఇందులో సబ్జెక్ట్ ఎవరు? కర్త ఎవరు? దేవుడు. నేను బలపడుతున్న జాగ్రత్త ఏంటంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. దేవుడు సబ్జెక్ట్. ఈ మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మాటలు సెంటెన్స్ ఫంక్షన్లో కూడా దేవుడు అనేటువంటి పదము ఎంతలో పెట్టండి. ఈ యొక్క మాట అంతరికండి, ఈ వచ్చిన అంతరికండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. మనిషిలో పెట్టారు అంటే దేవుడు ఎంత విలువైన వాడో, దేవుడు ఎంత గొప్పవాడో మధ్యలో దాన్ని పెట్టి మనకి చూపిస్తూ ఉన్నాడు. ఎవరు చూపిస్తున్నారు? ఇది మోషే. ఈ పుస్తకం ఎవరు రాశారు? మోషే ప్రవక్త రాశాడు. ఆయన కవిత్వంలో కానీ ఆయన యొక్క ప్రభుత్వంలో కానీ చూసినప్పుడు దేవుని మధ్య పెట్టుకున్నాడు. ఈ వచనాన్ని మధ్యలో పెట్టుకున్నాడు. మనం కూడా దేవుని మధ్యలో పెట్టుకోవాలి. దేవుడు కూడా మన మధ్యలో ఉంటేనే అది బాగుంటుంది. ఈ వారం పాఠం చాలా మంచి పాఠం. మోస అనుకోవచ్చును. ప్రతి వారం పిచ్చోడు, ప్రతి వారం మంచి పాఠం పాఠం. నేను నిజంగా పిచ్చోడే. ఏ పాఠం కొత్తగా ఏ పాఠం చాలా చక్కగా చూస్తూ ఉంటాను. మనకు వచ్చే పాఠాలు కూడా ఆనందంగా రాయబడుతున్నాయి. ఈ గ్రంథకాలు కూడా ఆనందంగా రాస్తూ ఉన్నారు. సృష్టి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరిగిందో ఎవరికి తెలుసు. అందుకనే బైబిల్ చాలా క్షుణ్ణంగా శుభ్రంగా మాట్లాడకుండా ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఆది ఇంత బిగినింగ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇంత బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఎవరంటే ఏమర్థమవుతుంది? ఇంత బిగినింగ్ ఆది యందు ఏమర్థం? దానికంటే ముందు ఇక లేదు. ప్రేమలత మొదలు పెట్టాడు. నీకు అంతా అంత ముందు ఏమీ లేదు. మరి దేవదూతలు లేరా? మరి ఎందుకని దేవదూతలు ఎవరు సృష్టించారు? ఏమండి? అది ఇంకొక భాషలో నాకు చెప్పేది కాబట్టి ఇంకొక మాట చెప్తున్నారు. సూర్యుడు. ఏమండి? సూర్యుడు. నువ్వు చెప్పింది నాకు కరెక్ట్గా వస్తుంది.
అదే ఇంకొక తెలిసేస్తుంది. ఆది యందు జరుగుతున్నారు. ఇతర లోకాలు ఉన్నది, ప్రపంచాలు ఉన్నది. ఇక్కడ అన్నాడు ఓకే ఆది యందు. ఇక్కడ అర్థం కావట్లేదు మీకు నేను. అదే ఆది ఏంటి ఇక్కడ? ఆది ఏంటి? ఇంత ఎక్కువ అయితే ఇంత దేవతలున్నారు, ఇతర లోకాలు ఉన్నాయి, ప్రపంచాలు ఉన్నవి, కాన్స్టిట్యూషన్ చాలా ఉన్నవి. ఎంత విజని మోసే రాసినటువంటి భావం ఏమిటంటే ఆది ఏంటంటే ఈ ప్రపంచానికి, ఈ స్వరాజ్యానికి, ఈ భూమికి, ఈ ఆదాలకు లేక సృష్టికి. అర్థమైంది కదా? ఇది ఆది. అంతేగాని ఎందుకైనా ఆది ఎప్పుడూ లేకపోయింది. దేవుడు ఎప్పుడు దేవతలను సృష్టించాడో మనకు తెలియదు, నాకు మాత్రం తెలియదు. ఇతర ప్రపంచాన్ని ఎప్పుడు సృష్టించాడో నాకు తెలియదు. ఇంకా ఉన్నది సృష్టి అమోఘమైనటువంటి విశ్వము చాలా పెద్దది. ఆ విశ్వములో ఈ ప్రపంచం ఒకటి, విశ్వములో ఈ సోలార్ సిస్టమ్ ఒకటి, సూర్య కుటుంబం ఒకటి. అందుకనే మోషే ఏమంటాడంటే విషగ్గారు ఈ భూమి అంతే. ఆది దేవుడు భూమి ఆకాశమును సృజించాను. అర్థాలు అర్థాలు దేవుడు దేవుడు. ఇక దీన్ని మరి గమనించినట్టు 33వ కీర్తన చేయండి. కీర్తన 33 చేయండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. యెహోవా వాక్కు చేత ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. అంటే దేవుడు ఏం చేశారు ఇక్కడ? శబ్దం శబ్దం ఒక భూమి ఒక మాట చెప్పిన వెంటనే భూమి ఆకాశాన్ని సృష్టి కూడా ఉనికిలోకి వచ్చింది అని చెప్పినారు. 19వ కీర్తన కొట్టి 19వ కీర్తన 1వ వచనం చదవండి. ఏది కూడా మనం కొనాలి. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. ఏంటి మెసేజ్? ఆకాశములు చేసి పనిని వివరించినది, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుస్తున్నది. ఆయన చేతి పని ప్రచురపరుస్తుంది. ఏం తీయాలి? సృష్టి అంశం అంటే సృష్టి మనం మాట్లాడేటువంటి ఈ సృష్టిలో ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. ఏమి సృష్టి నాకు 3 విధాలుగా కనిపిస్తుంది. 3 విధాలు. ఒకటి ఆయన వాక్కు చేత ఉనికిలోకి వచ్చింది. అవును కాక భూమి వచ్చేసింది, చంద్రుడు వచ్చేసాడు, నక్షత్రాలు వచ్చేసాయి, చెట్లు వచ్చేసాయి, మన కనపడే సృష్టింతా కూడా అవును గాక మాట వాక్యమే కదా, అవునా కాదు? అవును అంటే మాటతో సమస్యను కూడా సృష్టించాడు. రెండవ కోణంలో అంతరిక్షములో ప్రచురపరుస్తున్నవి. ఏమిటి ఆయన చేతి పని? ఏంటి? ఎంత క్రియేషన్ అని చెప్పింది. ఆయన చేతి పని ఏంటి ఇక్కడ? గుడ్. దేవుడు ఆదాము అవునుగా అన్నాడా?
ఏం చేసింది? చేతితో చేసిన వస్తువులు అంతరిక్షములో ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నవి. అవునా కాదండి? నా భావాలు మీకు అర్థమవుతున్నాయి కదా? నేను చెప్పేది వ్యర్థమైందండి, అర్థం కాకపోతే వ్యర్థం. ఆయన చేతి పైన ప్రచురపడు అంటే నోటితో చేశాడు, ఆకాశాలు చెప్తున్నాయి, వివరించుతున్నాం అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? అంతరిక్షములు చేతి పైన ప్రచురపడుతున్నాడు. చేతితో చేసింది ఏంటి? ఆదామును అవునుగా అని చెప్పలేదు, అనలేదు అన్నమాట. చేతితో చేసి ఉన్నారు. ఇది రెండవ సృష్టి నా దృష్టిలో. సృష్టి అంతా ఒకటే, కానీ పద్ధతులు వేరువేరుగా నేను చూస్తున్నాను, నేను మీకు బోధిస్తున్నాను. మొదటి సృష్టి అవునుగాక. రెండవ మాటలో ఏమన్నాడు? చేతితో ఆయన చేసి ఉన్నాడు. చేతితో ఏం చేశాడు? అవన్నీ వదిలేస్తే ప్రేమలత అదే ఎలా చేశాడు? నా దృష్టికి మిమ్మల్ని అవ్వాలనే ప్రశ్నలు వేస్తున్నా. నా థాట్స్ మీకు అర్థం అవ్వాలి. చేశాడు, బాగాను, నేను కాదట్లేదు. ఇంకేం ఈ మేడే చాలు. ఇంకా ఎలా చేశాడు? అదే చాలు, ఎలా చేశాడు? నేను ఓన్ మీద అది మీరు జాగ్రత్తగా వినండి. మొట్టమొదట నోటితో అవునుగా అంతా సృష్టితో వచ్చేసింది, అవునుగాక భూమి వచ్చింది. ఇప్పుడు దేవుడు తన చేతితో పని చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? తన నోటితో ఏ పని అయితే చేసి ఉన్నాడో, ఏ భూమి అయితే చేసి ఉన్నాడో ఆ భూమి దగ్గరకు వెళ్ళాడు. ఆ భూమి దగ్గరకు వెళ్ళి ఒక ముద్ద తీసుకొని ఎంతో కొంత భాగాన్ని తీసుకొని తను చేశాడు. ఎలా చేశాడు ఏంటంటే చాలా స్పష్టంగా ఆ యొక్క ముద్ద నుండి ఆకారం చేసి తను చేసి ఉన్నాడు. అంటే భూమికి సృష్టికర్తకు సంబంధం ఉందా? ఈ సృష్టికర్తకును ఆదాముకు సంబంధం ఉందా? ఈ ఆదాములు భూమికి సంబంధం ఉందా? ఉన్నదా లేదా? చూడండి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పగా ఉన్నది చూడండి. విడివిడిగా చేయలేదు. మన దగ్గర తన నోటితో చేసిన పని దగ్గర నుంచి చేతి పని తీసుకొచ్చాడు. తన చేతి పని నుండి మూడవ సృష్టి తీసుకొచ్చాడు. మూడవ సృష్టి ఎవరైనా ఇప్పుడు చెప్పండి. అబ్బా, మూడవ సృష్టి ఎవరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మూడవ సృష్టిని? మట్టి నుండి ఆదాము, ఆదాము నుండి అబ్బా. ఒకదానికి ఒకటి పొత్తున్నదా? లేదా నాకు నీకు సంబంధం అనేది మట్టి అనగలదా? నాకు నీకు సంబంధం అనేది అబ్బా అనగలదా? నాకు నీకు సంబంధం ఆదాం అవ్వగలడా? నాకు నీకు సంబంధం సృష్టికర్త అనగలరా? ఇది చాలా ప్రాబ్లం. సృష్టి, ఈ సృష్టిలో మహా గొప్ప సత్యము విమర్శపడి ఉన్నది. ఒకదానికి ఒక సంబంధం ఉన్నది. ఈ సంబంధం లేకపోతే సృష్టికర్తగా మనకి ఏమాత్రం కూడా ఈ భారతీయ ఉండదు, ఈ పాఠం చదవనవసరం లేదు, లేదా మనం కూర్చోనవసరం లేదు, లేకపోతే మనం ఆరాధన చేయనవసరం లేదు. అంత అనుబంధాన్ని ఆయన పెట్టుకున్నాడు. మూడు కోణాలు చెప్పాను మీకు సృష్టి. ఒకటి నోటితో భూమి, రెండు చేతితో మానవుడు, మూడు ఆదాము నుండి చేతి. అవునా? ఇది విడిపోయినటువంటి బంధం, అనుబంధం. దేవుడికి, సృష్టికి, మానవుడికి ఉన్నటువంటి ఈ యొక్క పద్ధతిని మనం తీసుకురావాలి. దీనినే మనం సృష్టి అని పిలుస్తాం. సృష్టి తరువాత మనం ఆలోచన చూసినప్పుడు సృష్టికర్తైన దేవుడు, చాలా సిద్ధాంతాలు వస్తున్నాయి మనకి. దేవుడు సృష్టి చేయలేదు, లేకపోతే ఈ యొక్క ఎవల్యూషన్ థియరీ ఉన్నారు కదా, పరిమాణ సిద్ధాంతం. ఈ పరిమాణ సిద్ధాంతంలో ఎప్పుడో ఏదో జరిగింది,
ఆ కొన్ని వేల సంవత్సరాల తర్వాత భూమి వచ్చింది, లేదా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక జంతువు నుండో ఒక జీవి నుండో మానవుడు వచ్చాడు అని చెప్తున్నారు. రెండు, ఒకటి దేవుడి సృష్టి, రెండు పరిమాణ సిద్ధాంతం. పరిమాణ సిద్ధాంతం దేవుడి సిద్ధాంతకని కంపారిజన్ చేయలేము. ఎందుకని రెండుగా పడవు, అవునా? రెండుగా వేయలేవు. తర్వాత ఇంకేమి అమ్మా, ఇది మంచి, అదే పాపం. ఇంకా ఏమి పరిమాణ దేవుడు చెప్పట్లేదు, వేరే సిద్ధాంతాలు చూస్తున్నాం. దేవుడు పరిగణలో తీసుకురావడం వేరే. ఇంకా వివరించలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు సృష్టి, ఆది, కథ అని చెప్తారు. అది ఒకటి. మొట్టమొదటిగా దీని ఉన్నటువంటి సారం ఏంటంటే, దానికి ఎవల్యూషన్ థియరీకి క్రియేషన్ స్టోరీకి రెండింటికి వ్యత్యాసం ఏంటంటే, సృష్టి దేవుని యొక్క సృష్టి ప్రకారం చూసినట్లయితే ఆదాము సృష్టి అంతటి ఒక కిరీటం లేక ఎత్తుగా చూపిస్తున్నారు సృష్టిలో. ఎవరిని? ఆదాము కానీ అవను కానీ మనుషుడు. ఎవల్యూషన్ థియరీ ఏం చూపిస్తున్నాడు? ఎవల్యూషన్ థియరీలో మొట్టమొదటి ఏం చూపిస్తున్నాడు? ఏదో కింద లేకపోతే పోతో లేకపోతే కొండలతో వీడు చూపించి ఎక్కడ అన్నాడు? బైబిల్ సిద్ధాంతం పైన చూపిస్తున్నారు, ఎవల్యూషన్ పరిమాణ సిద్ధాంతము కింద నుంచి చూపిస్తున్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాలు కాదు. మనకి బైబిల్ వేల సంవత్సరాలు మనకు కనపడలేదు. మనకి భూమి సృష్టించి మనకి అప్రాక్సిమేట్ ఎంత కావాలండి? 6000 అప్రాక్సిమేట్లుగా. అంటే 2 సంవత్సరాల తర్వాత ఏమో జలప్రలయం వచ్చింది సృష్టితో. తర్వాత 2 సంవత్సరాల తర్వాత యేసు క్రీస్తు పుట్టాడు. యేసు క్రీస్తు పుట్టి వెళ్ళేసరికి 8 సంవత్సరాలు 2000 సంవత్సరాలు 6000 సంవత్సరాలు అయిపోయింది. కానీ పరిమాణ సిద్ధాంతం కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. ఇది మనం నమ్మడానికి సత్యము కాదు. బైబిల్ లేవారు, దేవుడు ఉన్నాడు లేవారు, అది నమ్మడానికి అవకాశం లేదు. అందుకని ఈ సృష్టిలో మొట్టమొదటి ఎటువంటి సమసత్తని దేవుడు మోషేకు చెప్తున్నాడు. ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. దేవుడు సబ్జెక్ట్ ఆది మొదట్లో ఈ సోలార్ సిస్టానికి ఏం చేశాడు? భూమిని ఆకాశాన్ని చేశాడు. ఇందులో మనకు ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే దేవుడిని మనం నమ్ముతుంటే ఈ సృష్టిని మనం దేవుడు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఈ సృష్టి అనేటువంటిది 6 దినాలు దేవుడు చేసి ఉన్నాడు. ఓకే, ఎంతవరకు అర్థమైందా? నేను ప్రశ్న సృష్టి ఎన్ని దినాలు చెప్పాడు దేవుడు? సరిగ్గా చెప్పండి. 6 6 వచ్చానమ్మా. సరిగ్గా చెప్పండి, లేదు సరిగ్గా చెప్పండి. నిజమేనా? గ్లోరీ 6 నిజంగా ఎక్కడ ఉంది? నాకు చూపించండి అమ్మా. ఆ మాట చూపించండి. మీతో నేను ఏం చూపిస్తాను? చూపించండి నాకు అమ్మా. నాకు చూపించమ్మా. మర్చిపోతున్నారు మీరు. ఇప్పుడు మళ్ళా వేంద 5 రోజులు అవుతుంది. గరీబీ అయిపోతున్నారు. నాకు అమ్మా చూపిస్తాను. నెక్స్ట్ రోజులకి వెళ్ళిపోయావా? కరెక్ట్, తప్పనిసరిగా కరెక్ట్. ఎందుకంటే మిమ్మల్ని నేను ఆగడం ఎందుకు అడుగుతానంటే, కరెక్ట్గా మీరు ఉన్నారా లేదా, లేకపోతే గరిబిని తింటున్నారా, అది మనం గమనించాలి. ఎవరు అయ్యా మా సరే, నేను కాదని చెప్పలేదు కదా.
మనందరూ కూడా దీంట్లో కరెక్ట్గా ఉన్నాం. ఎలా చేస్తాడు దేవుడు? అవును కాక అవును కాక అవును కాక అవును కాక. సృష్టి మొదటి రోజున అయిపోయిన తర్వాత ఏమన్నాడు దేవుడు? గుడ్, మంచిది. అలాగే రెండో సృష్టి అయిన తర్వాత 3, 4, 5 అయిన తర్వాత 5 రోజులు అయిపోయిన తర్వాత మంచిది అన్నాడు. 6వ రోజు సృష్టి అయిన తర్వాత ఏమన్నాడు? వెరీ గుడ్, మంచిది, చాలా మంచిది. రెండింటికి వ్యత్యాసం. డిగ్రీస్ ఉన్నాయి మనకి, సూపర్లేటివ్ డిగ్రీ. ఇంకా డిగ్రీస్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో ఏమండి? ఉన్నాయి కదా. చాలా మంచిది, గుడ్, వెరీ గుడ్. మంచిది, చాలా మంచిది, రెండింటికి వ్యత్యాసం. బాగుంది, చాలా మంచిదంటే ఇంకా బాగుంది. అదే ఏంటి వ్యత్యాసం ఏమిటి? నాకు మీరు అర్థం చెప్తున్నారు. గుడ్, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది, ఇది అర్థం చెప్తున్నారా? వ్యత్యాసం ఏమిటి? మాట చేత చేయబడింది. ఓకే, ఇక్కడ మాత్రం ఆయన చేతులతో ఆ మట్టిని తీసుకొని ఆయన స్వరూపం ఎప్పుడు లైన్లోకి వచ్చే పదాలు చాలా బాగున్నది, బాగున్నది, బాగున్నది అనేటువంటిది ఇదంతా చేసింది. చాలా బాగున్నది ఎప్పుడున్నాడు? ఆదామును మానవుని తీసిన తర్వాత చాలా బాగున్నది. అందుకనే కీర్తనీయుడు అన్నాడు, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. ఇంత గొప్ప మాట ఆయన స్వీకరిస్తాడు కీర్తనీయుడు. అంతరిక్షం అంతా కూడా ఆయన చేతి పని ఎవరు? ఆదామును అదను ప్రచురపరుచుతున్నది. ఏమిటి ప్రచురపరుస్తున్నది? దేవుడు సంపద కూడా చేసిన తర్వాత బాగున్నది, మానవుడు చేసిన తర్వాత చాలా బాగుంది. అందుకు నేనేం వైద్యం చెప్తున్నారంటే, మ్యాన్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్. మనిషి సృష్టికి కిరీటం లాంటివాడు. ఆ కిరీటం ధరించినప్పుడే అతనికి ఒక విలువ అనేటువంటి కనిపిస్తుంది కనుక సృష్టంతయు కూడా చూసిన తర్వాత, మనిషిని చేసిన తర్వాత ఈయన ఒక కిరీటం లాంటి వాడు, చాలా బాగున్నది అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. చాలా అయిపోతుంది, అప్పుడు చాలా మాట్లాడలేదు అసలు. ఓకే, ఇది మాట్లాడాలి, అర్థమవుతుంది కాబట్టి ఇంకొక సిద్ధాంతం దగ్గరికి వెళ్తాము. విశ్రాంతి. 6 దినాలు సృష్టి. దేవుడు ఏం చేశాడు? 2వ అధ్యాయం మొదటి వచనం రమ్మండి. రమ్మా, 2వ వచనం, 2వ అధ్యాయం చదవండి. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించింది. 7వ దినములోగా, అవునా? ఆ మాట మనకు జ్ఞాపకం. 7వ దినములోగా సంపద పూర్తి 7వ దినమున విశ్రమించాడు. ఇది ఎన్ని ఆజ్ఞ? నా వైపు చూడండి. 1, 2, 3 అంటాను. నా దృష్టికి ఎవరైతే మీకు రాబోతుందో గంటనే చెయ్యాలి. 4వ ఆజ్ఞ ఎవరు చెప్పండి? మొత్తం తాత్పర్యంగా కావాలి. ఓకే, చెప్పండి. ఇందులో అధ్యక్షుని నీ దేవుడే లేకపోవా? ఇంకా ఎవరు చెప్తారా?
మీరు బాగా చేశారు, మీరు బాగా చేస్తారమ్మా. This is a gift. Next week ప్రజాజనంలో చెప్పాలి. ఓకే, 6 దినములు కష్టపడి పనంతయు దేవుడిగా జ్ఞాపకం. 7వ దినముని దేవుడే యెహోవాకు విశ్రాంతి. మనం అనుకుంటాం చాలాసార్లు 7వ దినం ఒకటే మనం విశ్రాంతి దినం, అది ఒకటే మనం చూసుకుంటాం, లేదా కంప్లైంట్ చేసుకుంటాం మన మైండ్లో, లేదా అడ్వెంట్ తీసుకోవాలి తినేవాడు. అంతకు ముందు క్లాస్ ఏంటి? 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను, అటు తర్వాత 7వ దినము విశ్రాంతి దినము. 6 దినాలు దేవుడికి పనిచ్చాడు. సోమరిగా ఉండమని చెప్పట్లేదు, ఖాళీగా కూర్చోమని చెప్పడం లేదు, లేకపోతే అలా జరగమని చెప్పడం లేదు. 6 దినాలను కష్టపడి నీ పని అంతయు చేయవలను. ఆదాముకి ఏమైనా పెంచాడు? 6 దినాల్లో ఏమిచ్చాడు? ఆదాము ఇచ్చిన పని ఏంటి? What is created? Rule. What work he has given? కష్టపడి దేంట్లో పని చేయమన్నాడు? నీకు ఇచ్చిన దేవుడు ఆదానికి ఇచ్చిన బహుమానం ఏంటి? ఒకటే, ఏదైనా వనం. ఆ వనములో నువ్వు కష్టపడి పని చేయాలా అంటే సోమరివనం చెప్పాడు దేవుడు. మనం అనుకుంటా కొన్నిసార్లు మనకి తెలియజేయకుండా ఉన్నాడు కదా, ఏదో ఒక రోజు మనం పనిచేస్తాం, దేవుడు తెలుసుకుంటాం. ఇది పాపం, ఇది పాపం. మనం కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞను జాగ్రత్తగా మీరు నేరకుండా ఉన్నట్లయితేనే శాప రాకుండా ఉంటారు. మీరు నెట్టేది శాపం. 6 దినాలు కష్టపడాలా, 7వ దినం మీ దేవుడు యెహోవాకు ఇస్తాను. అది ఒకటి. కష్టపడి పని చేయాలా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. విశ్రాంతి దినాన్ని ఇంకా మనం ఎదుగుతున్నట్టుగా ఇవాళ నేను ఈ యొక్క యూత్ వీడియో చేసి సాధారణ సేవకు నిమిత్తం వచ్చేస్తాం. కానీ వీళ్ళ తండ్రి స్టార్ట్ చేశారు. బహుశా 9:15 చేశారు. బహుశా మీరు చాలా మంచిది. నేను మిస్ అయిపోతున్నాను. అంటే నా బ్లెస్సింగ్స్ నేను పోగొట్టు, నాకు రాబోతున్నటువంటి ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకున్నాను. దాని ప్రాంతంలో విశ్రాంతి దినం అనేటువంటిది ఆరాధనగా రావడం కాదు, విశ్రాంతి దినం అనేటువంటిది శాస్త్రులకు రావడం కాదు. విశ్రాంతి దినం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది? శుక్రవారం సన్సెట్ నుంచి సన్సెట్ వరకు ఈ మధ్యలో విశ్రాంతి దినం. కానీ 7th డే ఎడ్వర్డ్ సిద్ధాంతం ఒక అధికారరూపంగా ప్రపంచం అంతటిపై కొంత సమయాన్ని పెట్టింది. ఆ సమయం ఎప్పుడు? ఆ శనివారం ఉదయం 9 సర్కిల్ డైరెక్టర్ 9:15 తీసేసి 9:15 ఇది సంఘం నిర్ణయించినటువంటి టైం. అంటే ఓల్డ్ చర్చ్. ఈ ప్రకారం మనం వచ్చి 9:15 నుంచి శాబత్ స్కూలు, ఈ తర్వాత శాబత్ స్కూల్ డివైన్ సర్వీస్ అయిన తర్వాత ఒక పద్ధతి అనేటువంటి కనిపిస్తుంది. ఇందులో ఏదైనా ఒక గుర్తు మనం ఆర్డర్ అవ్వలేదనుకోండి, రాలేదనుకోండి, ఏమవుతుంది చెప్తాను? ఏమవుతుంది? మీరు అంతా ఎందుకు మీకు చెప్పేదని చెప్తాను. సీరియల్ చూస్తున్నారు కదా, ఏదో సీరియల్ చూస్తారు మీరు. ఆ సీరియల్లో 5 నిమిషాలు లేటుగా వెళ్ళారనుకోండి, ఏం మిస్ అయిపోతారు? ఏం జరిగింది పక్క వాళ్ళు అడుగుతారు. అవునా కాదా? ఇది కూడా దానికంటే ఎక్కువ. ఈ సబ్బాతు 9:15 గంటలకు ప్రారంభమవుతున్నది ఉదయం. నేను 10 గంటలకు వచ్చాను, 45 నిమిషాలు లేట్ అయిపోయింది. ఏం జరిగింది? నేను లూజ్ అయిపోయాను. మీరు చెప్పింది నేను వెళ్ళలేదు. దేవుడు నాకు అనుగ్రహించవలసినటువంటి ఆ యొక్క దీవెనను నేను పోగొట్టేసుకున్నాను. కొంతే దొరికిందా, అంతా దొరకలేదు. ఇది సబ్బాతులు ఉన్నటువంటి మహా గొప్ప సత్యం మనం గమనించవచ్చింది. ఈ యొక్క సమయాన్ని కానీ మనం పాటించినట్లయితే, ఈ సమయం ప్రకారం మనం దేవుడిని గుర్తినట్లయితే పూర్తి ఆశిస్తులు మనకి దొరకడానికి అవకాశం దొరుకుతుందని. ఇంకా మనం చూసినట్లయితే ఈ సబ్బాతు దేవుడు మానవుడికి ఇచ్చాడంటే ఒక బహుమానం. ఎందుకని?
బహుమానం ఎందుకని సబ్బాతు దేవుడు మనకి ఇచ్చిన బహుమానము. సబ్బాతు మనకి బహుమానం ఇంకే ఆరాధించడానికి మనకి ఒక రోజు అయితే బహుమానం అంటే ఏంటి? ఆ బహుమానం ఏమ్మా? Praise and glorify God. He created angels and mankind, but he to praise and glorify him, but nothing else is created. So mankind has to praise his creator. అంతే కదా? మనిషి లేక మానవుడు సృష్టికర్తను స్మరణ చేయాలి. నంబర్ 1 సృష్టి ఆయన సృష్టికర్తని మనం స్మరణ తెచ్చుకోవాలి. నంబర్ 1 ఇంకే దీవులు పొందడం. ఇంకా ఏమి అమ్మా? వారం అంతా కూడా మనం అలసి ఉన్నాము, తర్వాత విశ్రాంతి మనకు అవసరము, తర్వాత విశ్రాంతి. ఇంకా ఏమన్నా? ఎందుకు మనం ఆ రోజుని ఆరాధన చెయ్యాలి, సబ్బాతును ఆచరించాలి అది నా ప్రశ్న. పరిశుద్ధ దేవునితో మనకి ఆ యొక్క అనుబంధ సంబంధం ఉంటాయి. క్రియేషన్, రిడెంప్షన్. క్రియేషన్, రిడెంప్షన్ ఈ పదాలను తీసుకుని జ్ఞాపించుకోవాలి. క్రియేషన్ దేవుడు చేశాడు, మానవుడు పడిపోయాడు. ఏం కావాలి వాటికి? రిడెంప్షన్ కావాలి, అంటే విమోచన కావాలి, రక్షణ కావాలి. ఈ సబ్బాతును గ్రహించుట ద్వారా మనకు రిడెంప్షన్ వస్తుందా? When we keep the Sabbath, can we say it is holy? At least we can recall what we are doing and we can go back to the fold of God. At least today we can realize. When you realize, that means you got Jesus in your mind, or Holy Spirit is working in you. Yes or no? When you recall what has happened, which means Spirit is working with you. You are going this way, come back, come to God. అంతే కదా? విశ్రాంతి దినం అనేటువంటిది దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే, ఒకటి విశ్రమించాలి, రెండు ఆశీర్వదించాడు, 3 పరిశుద్ధపరిచాడు. మనము విశ్రాంతిని ఆరాధించుట ద్వారా విశ్రాంతి కలుగుతుంది. ఒకటి దేవుడి విశ్రాంతి కలుగుతుంది మనకి. ఇది వరకు 6 రోజులు ఏ పని అయితే చేసి ఉన్నావో ఆ పని నుండి విశ్రమిస్తున్నాం. అంటే శనివారం పని చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ చేయొద్దని చెప్తున్నా చెప్పలేదు. పని చెయ్యి, కానీ ఆ పని చెయ్యదు. ఆ పని అంటే పని 6 దినాలు నీ ఒక పోర్షన్ వరకు సంపాదిస్తున్నావు. పొలంలోకి వెళ్ళి, లేకపోతే తోటలోకి వెళ్ళి, లేకపోతే స్కూల్లోకి వెళ్ళి. కానీ ఆ పని ఇక్కడ చేయొద్దు. ఈ రోజు చేసే పని వేరు. విట్నెస్ ఇవ్వచ్చు, ఇంకో పని చేయొచ్చు, దేవుడి గురించి ప్రచురణ చేయొచ్చు. అవునా కాదా? అందుకని విశ్రమించు. దేనుండి? ఆశ్రమం నుండి విశ్రమించు. రెండోది ఏమిటి? పరిశుద్ధపరిచాడు. ఎవరైతే విశ్రాంతిని ఆరాధన చేస్తున్నారో వాళ్ళు పరిశుద్ధపరచబడుతున్నారు. ఆజ్ఞ పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధమైన వాడు. అవును కదా? ఎవరైతే విశ్రాంతిని ఆ విధంగా ఆరాధన చేస్తున్నారో వాళ్ళు పరిశుద్ధపరచడానికి, అంటే శాంటిఫికేషన్ అనేది క్రమేణా వస్తుంది. ఆ విధంగా వస్తుంది కనుక దేవుడు వారిని క్రమపరుస్తున్నాడు, తర్వాత ఆశీర్వదించబడుతున్నది. కనుక విశ్రాంతి దినం అవసరమా కాదా? మనకి తప్పనిసరిగా అవసరమే. ఆ యొక్క సబ్బోధిని మనం ఆరాధించేటువంటి చాలా సంపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితము అనేటువంటి చెప్తున్నారు. సో మానవుల సబ్బోధన గురించి ఏమైనా ప్రశ్న ఉందా? శాపం గురించి రిమెంబర్ ద సాబత్ డే టు కీప్ ఇట్ హోలీ. రిమెంబర్, అది ఆచరణలో ఈ ఆచరణ రిమెంబర్ అని చెప్పడం లేదు, ఒక్కడే చెప్తున్నాను. అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్తున్నాయి కదా 9 ఆజ్ఞలను. ఈ 4 ఆజ్ఞలు ఏం చెప్తున్నది? చేయొద్దని చెప్పలేదు. రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకో.
అనేటువంటి మాట మనకి పదే పదే మనకి చెబుతూ ఉన్నది. మానవ యొక్క సృష్టి ఇది సృష్టించడానికి టైం అయిపోతుందా? మానవ సృష్టి ఎలా జరిగిందంటే మొదట్లో చెప్పేసాను మీకు, ఉపద్గోపం చేశాను కదా. మనుడు తీసుకున్నాడు, చేశాడు, ఏం చేశాడు? మన్ను తీసుకున్నాడు, ఆకారాన్ని చేశాడు, తన రూపం తీసుకున్నా. మనలు మీరు 26 చదవండి, 1వ అధ్యాయం 26 జాగ్రత్త చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు మన స్వరూపం మన అంటే బహువచనం, అవునా? 27 దేవుడు తన స్వరూపం అబ్బో నాకు గంటలు పడుతుంది ఇక్కడ. ఏమంటే అక్కడ మన స్వరూపం అన్నారు. మన అంటే ఒకటే ఇదే అంటే ఎవ్రీ భాష చూసినట్లయితే 3 పర్సన్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అది 26 చెప్తున్నాడు. ఇది 27 మొదటి భాగం దేవుడు తన స్వరూపం నందు. అక్కడ మన అంటున్నాడు, ఇక్కడ తన అంటున్నాడు. ఏమండి ఏంటి తన మన తన అనేటువంటి ఏకవచనం, మన అనేటువంటి బహువచనం. ఏంటి దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? ఏమన్నా ఉందా? వ్యత్యాసం ఉందా? వ్యత్యాసం ఉన్నది, నిశ్చితంగా ఉన్నది. 2 వచనాలు కూడా వ్యత్యాసం మోసే రాస్తున్నాడు. ఈ యొక్క వ్యత్యాసంలో మన అనేటువంటిది ఒకటి తీసుకున్నారు. అక్కడ తన అనేటువంటి ఒకే 3 పర్సన్ ఇన్ వన్ గాడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం. మన ఇక్కడ తన 3 పర్సన్ ఇన్ వన్ గాడ్. మీకు అర్థమైందా? మీకు అంత కట్టే చెప్పండి. అర్థమైంది కదా? మోషే గొప్ప రాయలేదు ఇక్కడ, మనము గొప్ప అర్థం చేసుకుంటలేదు. 2 ఒకటే. ఆయన ఆ బహువచనం చెప్తున్నాడు. ఇక్కడ ఒకే వచనంలో ఆ ముక్కుని పెట్టి దేవుని చూపిస్తూ ఉన్నాడు. చూపిస్తూ మన స్వరూపమందు మన పోలిక. స్వరూపము పోలిక 2 మాటలు చూస్తాడు. స్వరూపం ఒకటి, పోలిక ఒకటి. ఏమిటి అర్థం? దానికి వెళ్ళకముందు దేవుడు ఎలా చేశాడు? మట్టు చేశాడు. ఇంకేం చేశాడు? ఇది జాగ్రత్తగా గమనించండి. జీవోవా తన ఊపిరిని ఏ విధంగా ఇచ్చాడు? మట్టితో బొమ్మలు చేశాడు, ఆకారాన్ని చేశాడు. దేవుడు వెళ్ళాడు. తన నాసికారంలో ముక్కు కదా, ముక్కే కదా, తన నాసికారంలో తన ఊపిరిని ఊదాడు. అంటే దేవుడు ఆ యొక్క ఆరాధన దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆ యొక్క గృహం దగ్గరికి వెళ్ళి, లేక ప్రతిమ దగ్గరికి వెళ్ళి తన ముక్కులో ఇక్కడ అయిపోయిందా? ఇక్కడ ఉన్న అనుబంధాన్ని గమనించండి. దేవుడికి ఆరాధన చేసి తన రాజకారణంలో దేవుడి దగ్గరికి వెళ్ళి తన 2 ఈ యొక్క రంధ్రాలు కూడా తన వాయువును ఊదినప్పుడు జీవాత్మయను. అంటే మానవుడికి దేవుడికి ఎంత దగ్గర సంబంధం దేవుడికి పెట్టాడు. అర్థమవుతుందా? ఆరాధనే దేవుడికి అనుబంధ సంబంధం తన దగ్గరికి వెళ్ళి, అవునుగా అని చెప్పలేదు, నార్మల్ని చెప్పలేదు. అయినప్పుడు అంత ప్రత్యేకమైన దృష్టి దేవుడు ఆరాధించి ఆ విధంగా ఆ మనిషిని చేసి తన దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా చేశాడు. ఆరాధించిన బహుమానాలు ఏంటి తెలుసా? ఒకటి ఏదైనా చోట, ఇక్కడ ఏదైనా చోట ఎన్ని చెట్లు అనేది మనకు తెలియదు. మొత్తం ఎంత పెద్ద తోట కూడా మనకు తెలియదు. అంత తోటతో కూడా ఆరాధన చేశాడు దేవుడు. ఒకటి. రెండవది ఆహారం.
ఏదైనా చోట్ల ఆడవాళ్ళు చూస్తే అంతా కూడా నువ్వే చేసి 6 నెలల కంటే నువ్వు భోజనం ఈ ఫలాలన్నీ కూడా ఇయ్యే. కానీ ఒక ఫలం ఇది కాదు, రేపు శుక్రవారం చెప్తాను, ఆ తర్వాత చూపించాను. అది ఒకటి. 3 ఏమిటాడు దేవుడు? స్త్రీ. 3 వరాలు కూడా ఆదాము దేవుడు ఇచ్చిన 3 వరాలు కూడా అతి ప్రాముఖ్యమైన మనకు కావాలి. మొదటి వరం మనం జీవిస్తానికి, 2వ వరం భోంచేస్తానికి, 3వ వరం ఈ యొక్క వైవాహిక జీవితము గడపడానికి స్త్రీని ఇచ్చి ఉన్నారు. ఈ 3 ఇచ్చి ఈ విధంగా ఇది నీ యొక్క విధానం, యొక్క విధి, మానవ జాతికి యొక్క విధి అని చెప్తున్నాడు. కనుక ఈ యొక్క ఆహారం కానీ ఈ యొక్క స్త్రీ కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం. స్త్రీని దేవుడు చాలా జాగ్రత్తగా చెప్పాడు. మొదలు చెప్పాం కదా, భూమి, ఆదాము, అవ్వ. చూసారా, భూమి, ఆదాము, అవ్వ. ఈ 3వ ఎవరున్నారు? దేవుడు కాదు. కనుక భూమి నాకు ఆదాముకి సంబంధం లేదు. అవునా? కనుక ఈ సృష్టిలో అంతా కూడా విమర్శించండి. దేవుడు ఆ ఊపిరిని ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆ విధంగా ఆ యొక్క ఊపిరి ద్వారా ఆదాము, అవ్వ ఈ యొక్క ప్రపంచంలోనికి ఉనికిలోనికి వచ్చి ఉన్నారు. కనుక ఈ యొక్క మహిమ చాలా గొప్పది, సృష్టి గొప్పది. ఇది పరిమాణ సిద్ధాంతం కార్యం కాదు. దేవుని సృష్టి 6 దినాల్లో దేవుడు చేసినటువంటి సృష్టి అని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా మనకి లేదు. సైన్స్ చెప్పని, బైబిల్ చెప్పడం లేదు. కానీ వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు మాత్రం కాదంటున్నారు. సైన్స్ చెప్పని బైబిల్ అక్కడ చెప్పట్లేదు, మనం కూడా చెప్పం. సైన్స్ ఉన్నారు, ఈ సైన్స్ అంతా దేవుడు ఇచ్చింది. కనుక దేవుడు ఏదో చెప్తున్నారు. కోతి అది దేవుడు ఏం చెప్తాడు? మానవుడు ఆ విధంగా అంతస్తులను తీసుకుని వచ్చి ఆ విధంగా ఆయన ప్రకృతిని మనకి విజ్ఞాపన చేస్తూ ఆ విధంగా ఉంటున్నారు. ఆ విధంగా భార్య భర్తను దేవుడు ఇచ్చాడు. ఎప్పటి వరకు వాడు జీవించాలి? ఆదాము అవ్వను దేవుడు ఇచ్చాడు. అవునా? అవునా కాదండి? ఎప్పటి వరకు అది వాడు ఎవరో చనిపోయే వరకు ఉండాలి. ఎవరో చనిపోయే వరకు, ఆదాము చనిపోయాడో ఆ చనిపోయాడో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఈ దేవుడు సృష్టి చేసినప్పుడు తన రూపంలో తన పోలికలు చేసినప్పుడు ఆదాము ఎంత తెలుసండి? 18 ఎక్కడ చదవనండి? ఎవరు చెప్పారు? మంది చెప్పారా? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరిలో కూడా ఆయన ఎత్తైన మనిషి. మా అయితే నేను ఒక పుస్తకం చదివాక పూర్తిగా లేదు, ఎదురు చదివాను, ఏదైనా బయట చెప్తాను. దరిదాపు 2 మీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయి. 2 మీటర్ల కంటే ఎక్కువ. మీటర్ అంతా 2 మీటర్లు అంటే ఎన్ని అడుగులు వస్తుంది? 4 అడుగులు పెట్టిన 39 అంగుళాలు ఉన్నాడు. అంటే దరిదాపు 13 అడుగులు ఎత్తున్నాడండి. మన అడుగుల్లో 13 అడుగులు ఎత్తుకున్నారు. అవ్వ ఆయన కొంచెం పొరుతుగా ఉంది, అంటే ఆయన కొంచెం పొరుతుగా ఉన్నది. ఇద్దరు కూడా ఆజాత గొప్ప అందగా దేవుడు. ఆ దేవుడి సృష్టినే సాతానుడు, ఆ పాడు చేసిన సాతానుడే ఇప్పుడు సంఘంలో ప్రవేశించిన సంఘాన్ని పడుతుంది. ఇది మాత్రం భార్య భర్తలు గుర్తించుకోండి, సంఘంలో గుర్తించుకోండి, మనందరం కూడా గుర్తించుకోవాలా. దేవుడు మనను పవిత్రంగా చక్కగా దేవుడు చేసినటువంటి సృష్టి మనందరం కూడా ఆ దేవుడు మనకి ఇచ్చిన వరము ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని దేవుని చూసినట్లయితే దేవుడి యొక్క ఆశీర్వాదం మీద చూడటానికి అవకాశం కలుగుతుంది. దేవుడి వాటిని జీవించుకుంటారు. వచ్చేవారు 10 ఎవరు ఉండాలి?